సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు వ్లాగ్. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ ఎవరు ఊర్లో లేరు. ఇంక నేను ఒక్కడనే ఇంటి దగ్గర అయితే ఉండాల్సి వచ్చింది. ఇంటి దగ్గర ఊరికే కూర్చొని చూస్తే మన చూపట్లేదని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే చూసాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసాక ఫ్రిడ్జ్ లో అయితే చేపలు అయితే ఉన్నాయి. చిన్న చేపలు మనకి ఎలాగో పనికిరావని పెద్ద చేపలు అయితే తీసుకున్నాము. ఇవైతే టోనా పీస్ ముక్కలు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకుని తింటే ఇంకా బాగుంటాయి. ఇంక మనం ఊరుకుంటామా, వెంటనే రెడీ చేసుకున్నాం ఫ్రై చేసుకోవడానికి. ఇందులో మంచిగా ఉండే 2 ముక్కలు అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా వీటికి కావాల్సిన మసాలాలన్నీ ఒక బౌల్లో, సాల్ట్ ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా టోనా పీస్ ముక్కలకి అయితే ఈ మసాలాలన్నీ బాగా అంటించేసుకున్నాను. ఇంత చేసి ఇంకా లేట్ చేస్తామా, వెంటనే స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఇప్పుడు వెంటనే దానిపైన కడాయి అయితే పెట్టాను. ఇప్పుడైతే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన వెంటనే మా చెట్టుతో తెంపిన కరివేపాకు రెమ్మ అయితే వేసుకున్నాను. దాని సౌండ్ వినండి ఎలా వస్తుంది. ఇంకా ఫైనల్లీ స్టార్ ఐటమ్ టోనా ఫిష్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత ముక్కలు అయితే ఒకవైపు నుంచి మరోవైపుకి అయితే తిప్పుకున్నాను. అలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత టోనా ఫిష్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఇంకా ఫైనల్లీ టోనా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. దీని నుంచి ఒక పీస్ అయితే తీసి తింటాను. ఇప్పుడు చూసారు కదా పీస్ ఎంత బాగా ఫ్రై అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది.